హాయ్ అండి. నోటికి పుల్ల పుల్లగా కమ్మగా తినాలనిపిస్తుందా? అయితే ఖచ్చితంగా ఈ చింతకాయల రోటి పచ్చడి అయితే ట్రై చేయాల్సిందే. చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు, టేస్టీగా కూడా ఉంటుంది. చూడండి, ఫస్ట్ వీటన్నిటిని వచ్చి ఒక రోట్లో వేసుకొని కచ్చా పచ్చగా అయితే దంచుకోవాలి. నేను చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా అయితే మనం దంచుకోవాలి. వీటన్నిటిని ఒక ప్లేట్లోకి వేసుకొని తర్వాత అందులో ఉన్న ఈనెలు గింజలన్నీ తీసేసేయాలి. పచ్చడికి కావాల్సిన పదార్థాలు: పండుమిర్చి, ఉప్పు, పసుపు, మెంతులు. వీటన్నిటిని రోట్లో వేసుకొని బాగా కచ్చాపచ్చగా దంచుకోవాలి. నేను చూపిస్తాను చూడండి. బాగా అయితే రుబ్బుకోవాలి. ఇలా రుబ్బుకున్న తర్వాత వచ్చేసి వీటి ముందుగా మనము దంచిపెట్టుకున్న చింతకాయ తొక్కు కూడా అందులోకి వేసుకొని బాగా రుబ్బుకోవాలి. మొత్తం రుబ్బుకున్న తర్వాత అయితే ఈ విధంగా అయితే ఉంటుంది చూడండి. కచ్చాపచ్చగా అయితే దంచుకుంటే చాలు. ఎందుకంటే ఈ విధంగా ఉంటేనే మనం తిన్నప్పుడు ఇప్పుడు పోపు అయితే చాలా టేస్టీగా అయితే పదార్థాలు: ఆనియన్స్, గార్లిక్, జీలకర్ర, ఎండుమిర్చి. ఆయిల్ అయితే బాగా హీట్ ఎక్కిన తర్వాత అందులోకి అయితే మొత్తం వేసేసుకున్నాం చూడండి. ఆయిల్ అయితే బాగా హీట్ ఎక్కింది, అందులోకి ఆవాలు అయితే వేసాను. ఇప్పుడైతే ముందు మనం రెడీ చేసి పెట్టుకున్న అన్నీ అయితే వేసేసుకున్నాం. ఇవి బాగా వేగిన తర్వాత ఆ తొక్కు మొత్తం వేసుకుంటే టేస్టీగా చింతకాయ తొక్కు రెడీ అయిపోతుంది. కాస్తంత టేస్ట్ కోసం ఇంగువైతే వేసాను. ఇంగువైతే స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే చూడండి, మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న తొక్కు మొత్తం అందులోకి వేసుకోవాలి. బాగా వేగనివ్వాలి. ఒక 10 మినిట్స్ సిమ్లో పెట్టి వేగనిస్తే సరిపోతుంది. చూడండి, వేడి వేడి అన్నంలోకి ఈ పచ్చడి వేసుకొని తింటే ఎవరైనా ఆహా అనాల్సిందే. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.